హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ బగారా రైస్. సింపుల్ అండ్ సూపర్ రెసిపీ అండి ఇది. కేవలం 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మరి బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టి 100 ml నెయ్యిని వేసి కరిగించండి. ఇందులో 4 యాలకులు, 10 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, టేబుల్ స్పూన్ షాజీరా వేసి వేయించండి. మసాలాలు వేగిన తరువాత మీడియం సైజు ఉల్లిపాయ చీరికలు, 4 పచ్చిమిర్చి చీరికలు వేసి ఫ్రై చేయండి. తరువాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇప్పుడు ఇందులో గంట పాటు నానబెట్టినటువంటి 1/2 kg బాస్మతి రైస్ని వేసి రైస్లోని తేమ పోయే వరకు వేయించండి. రైస్లోని తేమ పోవడం వల్ల రైస్ పొడిపొడిలాడుతుందని గమనించండి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఆపై కుక్కర్ని మూతపెట్టి 1 విజిల్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. ప్రెజర్ పోయే వరకు వెయిట్ చేసి కుక్కర్ మూత తీయండి. చూడండి రైస్ ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని బగారా రైస్ తయారు. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. వెజ్ కర్రీతో కానీ నాన్ వెజ్ కర్రీతో కానీ పేరప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.